ఇక వివరాలకు వెళ్తే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి జరగడం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లుగా తెలిపారు. కల్వకుంట్ల కవితను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని అరవింద్ నివాసంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు అరవింద్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఎంపీ అరవింద్ను ఆయన తల్లిని పరామర్శించిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో రాజకీయ నేతలు ప్రముఖులు నివసించే ప్రాంతాల్లోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశలో ఉండడం వల్లే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓడిపోతామన్న భయం, సీఎం పీఠం కోల్పోతామన్న భయంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని తాము ఎప్పుడూ భావించలేదని, కవితను బీజేపీలో చేరాలన్న ఒత్తిడి చేస్తున్నామని కేసీఆర్ అనడం అర్ధరహితమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి మోడీ నాయకత్వంపై నమ్మకం ఉన్న వారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. భయపడి లోపలికి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ లేకపోతే ఎక్కడ పడ్డారు సార్. గ్రూప్ మైండ్ ఎట్లుందంటే సెక్యూరిటీ లేకుండా మేడం ఇక్కడ ఉన్నా కూడా అటాక్ చేసుకోవాలి డైరెక్ట్ గా. పైకి వెళ్ళబట్టి సరిపోయింది సార్. నేనైతే లైవ్ లో చూసిన సార్. గేట్ కాడ అయితే ఎవరు లేదు. మొత్తం అటు ఇటు మొత్తం చేపల కాడ అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, అక్కడ 20 మంది ఖాళీ ఫ్లాట్లలో ఉన్నారు. మన పోలీస్ సార్ ఎప్పుడైతే వచ్చిందో బండి, మన సిఎస్ఆర్ వచ్చి కానిస్టేబుల్ సార్ ఎప్పుడైతే సిఎస్ఆర్ గేట్ ముందు. నగరంలోని చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. అక్కడ చిత్ర పరిశ్రమల వారితో సంబంధం లేని వారికి సొసైటీలో భూములు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. సమస్యలు దాదాపు 10 ఏళ్ళుగా వింటా ఉన్నాం. 20 ఏళ్ళుగా ఉన్నాయి. నా దృష్టికి 10 ఏళ్ళకి వస్తూ ఉంది. అది అప్పుడప్పుడు కొంచెం వస్తా నిలుస్తూ ఉంది. ఇప్పుడు చివరికి చూస్తుంటే ఇది ఒక పెద్ద కుంభకోణంలాగా ఉంది. రాష్ట్రంలో దేశంలో చేసే కుంభకోణాలతో వస్తున్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఇంత పెద్ద కుంభకోణం, 100 కోట్ల రూపాయల కుంభకోణం చిత్రపురి కాలనీకి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. చివరికి కోర్టులో వేస్తే జడ్జెస్కి పోనీయకుండా ఫైల్ని మేనేజ్ చేసే శక్తి ఉందంటే ఇది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బహుశా ముఖ్యమంత్రి తయారు చేసే ఉందేమో. బెంచ్ మేనేజ్ చేస్తారా? ఇప్పుడు దాదాపుగా 2-3 నెలలుగా బెంచ్ మీద రాకుండా మనం ఎన్నికపోవడం. అమరపాలి గేమ్ ఉంటుంది కదా, అవును ఓట్లకి పోయి తోపు వస్తుంది. అవన్నీ కోర్టులో జరుగుతుంది. ఇది ఆశ్చర్యంగా ఉంది. కోర్టులు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ ఎట్లా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది, ఇక న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ పరిష్కారం ఏంటని చూసినప్పుడు నిజంగా వీళ్ళని కాపాడుకోవచ్చు కదా. ఒకవైపున కళామ తల్లికి సేవ చేసేటవాళ్ళు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు యాంటీ మైక్రోబయాలల్ స్టీవార్డ్షిప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించిన వైద్యులు నవంబర్ 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగించనున్నట్లుగా తెలిపారు. 24th వరకు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వీక్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు, తర్వాత డాక్టర్లకు అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇటువంటి ఒక ప్రోగ్రామ్ చేపట్టినటువంటి మైక్రోబయాల్ డిపార్ట్మెంట్ అందరికీ, తర్వాత స్టూడెంట్స్కు, తర్వాత పాల్గొన్నటువంటి అందరూ వైద్యులైనటువంటి శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు యాంటీబయాటిక్స్ మీద ఈ ప్రపంచవ్యాప్తంగా పేషెంట్లకు రాసి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ ఖండించారు. ఎంపీ చెప్పిన విధంగా కల్వకుంట్ల కుటుంబానికి కుల అహంకారం పెరిగిందన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుని ప్రజల్ని సమస్యల్లో పడేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ గద్దె దిగే రోజులు త్వరలోనే రానున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధర్మపురి అరవింద్ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అరవింద్ గారు చెప్పినట్టు మీ కుల దురహంకారం ఎక్కువైంది. అధికార మదంతో మేము ఏం చేసినా చెల్లుతుందనే భావన మీలో పెరిగింది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఉరికించి కొట్టాలని ఎదురు చూస్తున్నది. తెలంగాణ మొత్తాన్ని సర్వనాశనం చేసిన కుటుంబం మీది. ఇవాళ నిధులు దోసుకొని నియామకాలు లేకుండా సమస్తం కూడా దోపిడీ చేసి తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసిన మీలను తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది. ఖచ్చితంగా మీ కుటుంబాన్ని తెలంగాణ పొరిమేల దాకా ఉరికిచ్చి తెలంగాణ ప్రజలు కొడతారని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు సిట్ అధికారులు సిఆర్పిసి 41A నోటీసులు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్లోని సిట్ కార్యాలయంలో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఇదివరకే న్యాయవాది ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బంధువు శ్రీనివాస్కు కూడా నోటీసులు జారీ చేశారు అధికారులు. ఆయన కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో ఈ నెల 21నే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు సిట్ నోటీసులపై బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి పేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బిఎల్ సంతోష్ న్యాయవాది దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్ నోటీసులు ఇచ్చి వేధిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిణామాలపై నేతలు అమిత్ షాతో చర్చించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి గురించి బండి సంజయ్ అమిత్ షాకు వివరించారు. వెంటనే అమిత్ షా అరవింద్తో ఫోన్లో మాట్లాడి దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మర్రి శశిధర్ రెడ్డి వారం రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ నేతలు రాజారాం యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వి నేత స్వామితో పాటు తదితరులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అంతకుముందు దాడి ఘటనపై ఎంపీ అరవింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జెండాలతో, కర్రలతో, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనలో ఇంట్లో పనిచేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డు రమణ గాయపడ్డారని చెప్పారు. బెంచ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. 50 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని న్యాయస్థానం అడ్వకేట్ అసోసియేషన్ మెంబర్షిప్ డిమాండ్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా అభిషేక్ రెడ్డిని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం తీసుకున్న ఇదొక నిర్ణయం. అయితే అలాగే ఇవాళ పొద్దుగాల కూడా 10:30కి కూడా ఇవాళ కూడా వర్క్ యాబ్స్టైన్, ఇవాళ రేపు అంటే ఫ్రైడే అండ్ సాటర్డే బీయింగ్ స్పెషల్ వర్కింగ్ డే, అంటే ఒక కాంపెన్సేటరీ వర్కింగ్ డే. సాటర్డే కూడా వర్క్ నుంచి అబ్స్టైన్ చేయాలి అంటే ప్రాక్టీసింగ్ బిఫోర్ ద తెలంగాణ హైకోర్ట్ దాంట్లో అబ్స్టైన్ చేయాలి అని చెప్పేసి హైకోర్ట్ బార్ అసోసియేషన్ డిసైడ్ చేసింది. అయితే రేపు సో ఇవాళ కంప్లీట్గా తెలంగాణ హైకోర్టులో దెర్ వాజ్ బాయ్కాట్ ఆఫ్ వర్క్ బై ద అడ్వకేట్స్ ఇన్ ప్రొటెస్ట్. అంటే అభిషేక్ రెడ్డి గారి, జస్టిస్ అభిషేక్ రెడ్డి గారి, సీనియర్ జస్టిస్ అభిషేక్ రెడ్డి గారి ట్రాన్స్ఫర్కి నిరసనగా అతన్ని పట్నా హైకోర్టుకి పంపిస్తున్నారు. దానికి నిరసనగా అబ్స్టినెన్స్ ఆఫ్ వర్క్, బాయ్కాట్ ఆఫ్ వర్క్ జరిగింది.
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి కస్తూర్బా విద్యా సంస్థలో గ్యాస్ లీక్ కావడంతో కలకలం రేగింది. 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్లో ప్రయోగాలు చేస్తుండగా విషవాయువులు లీక్ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్థులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. We have taken all the students to other side and we have informed to concerned officials to come and investigate where is it, and they have visited all the labs. There was no lab activity that time. Students were having their lunch. Lunch time is around 1 to 1:30, and 1:30 they were just getting into the thing, and we have even lecturers were in the rooms. We have asked everybody to leave the premises to come out so that we can investigate and to know what exactly went wrong, whether it is within the premises or it is from outside. So investigation team is taking care of that. So once they conclude, once they give us the report, what was the exact reason, then only we will be in a position to help. And all students are safe and healthy and everything has been taken care of. How much suffering the students? No suffering. Sir, No suffering. They were just panic. They were just panic situation because they have not come across this kind of situation. So all students are safe. Everybody has been taken care, and doctors have attended them, and they have been discharged. How many students became panic? మేము 1:30 ప్రాంతంలో మనకు ఆ న్యూస్ వచ్చింది ఏదో లీకేజ్ వచ్చింది అని. లీకేజ్ అయింది. మేము ఇప్పుడు అన్ని మా రూమ్స్ అని ఇన్స్పెక్ట్ చేశాము. ఎటువంటిది ఎక్కడైనా కానీ ఎక్కడ ఏం ఇన్సిడెంట్ లేదు. కాకపోతే ఏంటంటే బయట క్లీనింగ్ వలన ఏమైనా అయ్యి ఉండొచ్చు. అంటే గార్బేజ్ డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా స్మెల్ రావచ్చు అని అదొక డౌట్. కానీ కాలేజ్లో మాత్రం ఎటువంటి ఇన్సిడెంట్ కాలేదు, గ్యాస్ లీకేజ్ కాలేదు, కెమికల్స్ డిస్టర్బ్ కాలేదు, ఎక్స్పెరిమెంట్స్ ఏం లేదు. మేము డాక్టర్తో కనుక్కుంది ఏంటంటే ఏం లేదంటే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ సేఫ్. వాళ్ళ పూర్తిగా ప్యానిక్ అటాక్ వాళ్ళకి వచ్చింది. ఏదో ఒక స్టూడెంట్ ఏదో స్మెల్ వస్తుందంట అంతే. ఆ రీజన్లోనే స్టూడెంట్స్ అందరు ప్యానిక్ అయిపోయారు. కాకపోతే ఎటువంటి లైఫ్ థ్రెటనింగ్ అటువంటిది. భాగ్యనగరం నడి ఒడ్డున తొలిసారి అంతర్జాతీయ స్థాయి ఫార్ములా రేస్కి టోటర్ గ్రౌండ్ సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. హైదరాబాద్ మోటార్ రేస్ లవర్లకు ఇదొక గోల్డెన్ మూమెంట్ అనే చెప్పాలి. దీనికి సంబంధించిన సెకండ్ ట్రయల్ రన్ డిసెంబర్లో నిర్వహించనున్నారు నిర్వాహకులు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసలు రేసు ప్రారంభం కానుంది. అసలు గేమ్కు ముందు మొదటి విడత వామప్ గేమ్ ఇవాళ జరగనుంది. ఇందుకోసం హుస్సేన్ సాగర్ తీరాన్ని అధికారులు సిద్ధం చేశారు. రేస్ కార్లు రైమంటూ దూసుకుపోయేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో పవర్ఫుల్ ట్రాక్ రెడీ అయింది. లండన్, ప్యారిస్, మొనాకో, బెర్లిన్ నగరాల్లోని రేస్ సర్క్యూట్కి ఏమాత్రం తగ్గకుండా హుస్సేన్ సాగర్ దగ్గర రేసింగ్ ట్రాక్ను సిద్ధం చేశారు. ఈవీ టెక్నాలజీపై అవగాహన పెంచడానికి కూడా ఫార్ములా రేసింగ్ ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫార్ములా ట్రయల్ రన్ కోసం ఇటలీ నుంచి 14 మంది రేసర్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్లకు సంబంధించిన స్పోర్ట్స్ కార్లు ల్యాండ్ అయ్యాయి. ఈ రేసింగ్ కార్లను ప్రత్యేకంగా దుబాయ్ నుంచి హెవీ డ్యూటీ క్యారియర్ల ద్వారా కట్టుదిట్టంగా హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేశారు. మొత్తం 11 టీములు పాల్గొనబోయే ఈ రేసులో ఒక్కో టీంలో 2 కార్లు, 4 డ్రైవర్లు ఉంటారు. ఇండియాకు చెందిన 10 మంది ఈ రేసులో పార్టిసిపేట్ చేయనున్నారు. పోలీస్ ట్రాన్స్జెండర్స్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ట్రాన్స్జెండర్స్ తాము పురుషులు, మహిళలతో పోటీ లేమని, తమకు ప్రత్యేక ఫిజికల్ ఈవెంట్లను నిర్వహించాలని కోరారు. దీనిపై డీజీపీ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాని ఎడల తాను హైకోర్టుకు ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలని మేము ఇక్కడ
డీజీపీ సార్ని కలవడానికి వచ్చిన ఉద్దేశం ఏంటిదంటే, మేము ఇంతకు ముందు ఒకసారి సార్ని కలవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లోపల మాకు అసలు ట్రాన్స్జెండర్ అనే కాలమే ఇవ్వలేదు. దానికోసం కూడా ఫైట్ చేశాము. ఆ తర్వాత మా పిల్లలు ఎగ్జామ్ కూడా రాశారు. ఇప్పుడు ఒక 5 మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. ఈవెంట్కి అప్లై కూడా చేశారు. కానీ ఈవెంట్లో వచ్చేస్తే మాకు ఎన్నిక ప్రమాణాలు సపరేట్గా లేవు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఎన్నిక ప్రమాణాలు సపరేట్గా లేవు. మేము మగవాళ్ళతో పోటీ పడలేము, అదేవిధంగా ఆడవాళ్ళతో పోటీ పడలేము. కాబట్టి మాకు సపరేట్ ఒక క్రైటీరియా అనేది ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు డీజీపీ సార్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఈ మెమోరాండం ద్వారా మాకు అనుకూల ఫలితాలు వస్తే పర్వాలేదు, లేకపోతే దీన్ని హైకోర్టులో రిట్ చేసి మేము న్యాయం పొందాలని చూస్తున్నాం. వచ్చాను నేను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీఈడి అయినా కానీ నాకు వచ్చేసరికి ఒక ట్రాన్స్గా ఏ జాబ్ చేయడానికి కూడా మేము అర్హులం కాదు. అయినా కానీ ఈ చిన్న పోటీతో అన్న మేము ముందుకు వెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసాము, క్వాలిఫై అయ్యాము. రేపు జరిగేటటువంటి ఈవెంట్స్లో మేము ఒక జెంట్స్గా, ఒక లేడీస్గా లేదా ఒక ట్రాన్స్గా ఏ రకంగా మేము ఈవెంట్స్లో పాల్గొనాలో తెలియని సిచ్యువేషన్లో మేము ఏం చేయాలనే దాని మీద ఇక్కడ మేము తెలుసుకోవడానికి. స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక రంగంలో రాణిస్తూ గౌరవంగా బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సరస్ 2022 హస్తకళలు, చేతి వృత్తుల ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం ఈ నెల 28 వరకు జరిగే ప్రదర్శనలో 900 స్టాల్స్ ఏర్పాటయ్యాయని వివరించారు. సెర్చ్ సీఈఓ పుదాయపి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ప్రదర్శన ద్వారా దాదాపు కోట్ల మేరకు అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపారు. చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ సెర్ఫ్ ఇంత లెవెల్ పెరుగుతుందని కూడా నేను ఎన్నడూ ఊహించుకోలేదు. ఎందుకంటే నేను అనుభవం మీద చెప్తున్నా. నేను 7 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండి సీనియర్ అన్నట్టు కేసీఆర్ తర్వాత ఈ మహిళా సంఘాల అవస్థలన్నీ కూడా, మహిళల బాధలు కూడా నాకు తెలుసు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు డాక్రా గ్రూప్స్ అని పెట్టాడు. ఇది అప్పుడు ఆ గ్రూప్కు 10,000 లోన్ ఇస్తే బాగా సంబరపడేది. మళ్ళీ ఏదైనా షూరిటీ తీసుకొని ఆ మహిళా గ్రూపులకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు 18,000 కోట్లకు పెరిగిపోయిందంటే ఎంత గొప్పతనం. తెలంగాణ రాకముందు 4,000 కోట్లకి ఇస్తే మా ఎక్కువ. మహిళలు కూడా ఆర్థికంగా పైకొచ్చారు, సమాజంలో కూడా ఒక గుర్తింపు వచ్చారు, కుటుంబంలో కూడా బాధలన్నీ పోయాయి, భర్తలతోటి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళే పైచేయిలయ్యి నడిపించే పరిస్థితి వచ్చింది. డబ్బులు లేకపోతే ఎవరైనా కూడా ఇన్సల్ట్ చేస్తారు మహిళల దగ్గర. మహిళల దగ్గర డబ్బులు ఉండే వారికే భర్త అయినా గౌరవిస్తాడు, కొడుకైనా గౌరవిస్తాడు, పిల్లలైనా గౌరవిస్తాడు. ఆ మహిళలకు గౌరవం దక్కిందంటే ఈరోజు సెర్ఫ్ గ్రూపులు ఆర్థికంగా పైకి రావడం అనేది మనం గొప్పతనం. దీని బ్యాంకర్స్ కూడా అవుట్ రైట్గా సాయం చేశారు. నేను బ్యాంకర్స్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమీర్పేటలో ప్రభుత్వ హై స్కూల్ను మంత్రి తలసాని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు స్కూల్ను పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆయన ఆరా తీశారు. సమాజ్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు మంత్రి తలసాని షూస్ పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్న దాతలను ఆయన అభినందించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. వారి చదువులకు ఆటంకం కలగకుండా అవసరమైన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు మంత్రి తలసాని హామీ ఇచ్చారు. మరి అదేవిధంగా క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నీకు గ్రీన్ షాక్ బోర్డ్, దీంతో పాటు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో
గవర్నమెంట్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీంట్లో పిల్లలు కూడా విద్యార్థులు రేపటి పౌరులు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది టాప్ ప్రయారిటీ. ఈ రోజు మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా మరి ప్రియారిటీ ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. మీ పేరెంట్స్ కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోని మిమ్మల్ని పాఠశాలలో పంపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళే తండ్రి తల్లి, వాళ్ళే గురువు దైవం కింద మిమ్మల్ని కాపాడుకొని ముందుకు తీసుకెళ్తారు. తెలంగాణలో ప్రజలు బీజేపీకి దగ్గరవుతున్నారన్న అక్కసుతో టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ నాయకులపై గుండాలా ప్రవర్తిస్తూ దాడులు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన బొగ్గు గనులను ప్రైవేటు వాళ్లకు అమ్ముకున్న కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఆదరణతో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయే అంటున్న ప్రహ్లాద్ జోషితో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మరొకసారి మాటల యుద్ధమే కాకుండా ప్రత్యక్ష దాడులకు పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలో మనతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై. बोलिए सर, राष्ट्र में तेलंगाना में कैसा चल रहा है? आपके बीजेपी लीडरों के ऊपर अटैक्स हो रहे हैं, कैसे समझ रहे हैं आप? मैं समझता हूँ ये डेस्परेट अटेम्प्ट है. वो जो उनका जो बेस है वो बेस चला जा रहा है. तो इसीलिए ये तमाशा, ये ड्रामा करने का कोशिश कर रहे हैं. हमारे पास 3 MLA, हम कैसे उन लोगों को बुला के और उन MPs को, उन MLAs को हम खरीद के हम कैसे कर सकते हैं? दिस इज ए बोगस थिंग. देयर इज नो ट्रुथ इन इट. इवन कोर्ट इज इंक्वायरिंग इनटू इट. बट आई वुड ओनली लाइक टू टेल, इफ एट ऑल शी इज अनहैप्पी विद द स्टेटमेंट, she can go to the court, she can clarify, and instead of doing that I will boot him, मैं जूते से मारूंगी. These things are not, ये बिल्कुल ठीक नहीं है. वो desperate हुआ है, इतना ही मैं कहना. and कविता is more desperate because family में जो कुछ भी हो रहा है इसके कारण बहुत desperate है. उसके कारण वो बहुत ज़्यादा ऐसे बोल रही है. मैं इसको कंडेम करता हूँ. और एक दिन बिफोर टीआरएस एक जॉइंट मीटिंग में सीएम केसीआर भी बीजेपी के ऊपर आरोपण करे, बीजेपी वाले हमारा बेटी को खींचने लगा. इतना दोष है क्या? इतना करते क्या? इतना अन्याय करते क्या? बोल के भी बोल के आए, लीक आए. आप उसके कैसा लेते? ये तो पूरा बेबुनियाद है. ऐसे कुछ हो ही नहीं सकता है. मैंने पहले भी कहा उनके MLAs को और हम लेने नहीं चाहते हैं, क्योंकि इतना करप्ट लोगों को लेके करना क्या है. तो बीजेपी अपने दम पर हम खड़े होने जा रहे हैं. लोग भारतीय जनता पार्टी को सपोर्ट कर रहे हैं, इसीलिए ऐसे बात करते रहते हैं. इसमें कोई दम नहीं है. ये तमाशा है. ये अटेंशन डाइवर्ट करने का एक बहुत बड़ा एक ड्रामा है. अगर कोल माइनिंग के बारे में आए तो अपन ये तेलंगाना गवर्नमेंट का परफॉर्मेंस कैसा है प्रोडक्शन में? आप क्या चाह रहे, क्या आपका परसेप्शन क्या है? तेलंगाना गवर्नमेंट का जैसे मैंने डिटेल में कहा हूँ, उनको 3 महीने दिया गया था, वो तो ऑपरेशनल नहीं किया है. और तेलंगाना स्टेट जनकोज को भी हमने 1 महीने दिया है, वो भी उन्हें प्राइवेट को चलाने के लिए दिया है. ये क्यों दिया है ये पहले उत्तर देने दो. तो ये बोगस है. और ये प्राइवेटाइजेशन करने का हमारे हाथ में है ही नहीं है. शायद वो प्राइवेटाइजेशन करना चाहते हैं, इसीलिए ऐसे बोल रहे हैं. थैंक यू. ये बात है. और अभी ये जो तेलंगाना सरकार वो पूरे डरे हुए हैं बीजेपी से, इसलिए वो अनवांटेड థింగ్స్ బాత్ कर रहे అని చెప్తున్నారు. అదేవిధంగా బొగ్గు గనుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన గనులను కూడా వాళ్ళు ఉత్పత్తి ప్రారంభించలేదు. ఒక గనిని అయితే ప్రైవేట్ పరం చేశారు వాళ్ళంతటా వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ప్రైవేట్ పరం చేయాలని వాళ్ళు భావించి ఆ కారణాన్ని, ఆ నెపాన్ని మా మీద మోపాలని చూస్తున్నారని కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు చెప్తున్నారు. అదేవిధంగా కవిత విషయంలో ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడ తమ పట్టుపోతుందనే భయంతో, ఆందోళనతో అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీటిపైన మా ఎంపీ అరవింద్పై చేస్తున్న దాడులను కూడా మేము ఖండిస్తున్నామని కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.
ఈ నెల 21న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల ఉన్న ప్రతి గ్రామంలోనూ ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ ఆవిర్భావ దినోత్సవ మత్స్యకారుల గోడ పత్రాలను ఆవిష్కరించారు. రాజకీయాలకు ఖచ్చితంగా ఊరూరా ముదిరాజు జెండాలను రాజకీయాలకు ఖచ్చితంగా ఊరూరా ముదిరాజు జెండాలను